అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు సింగపూర్ టూర్‌కి పోయిండ్రు. సింగపూర్‌లో 3 రోజులు ఉంటారు. ఈ మధ్య మనోళ్ళు వరుసగా సింగపూర్‌కే పోతున్నారు. ఎందుకో అర్థం కాలే. ఈ మధ్యనే జూపల్లి కృష్ణారావు గారు మా జిల్లా ఎమ్మెల్యేలందరూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరిని పట్టుకొని గవర్నమెంట్ ఖర్చులే. వీళ్ళు సొంతంగా పెట్టుకునేది ఉంటే వీళ్ళు సింగపూర్ కాదు కదా! ఆళ్ళ ఊరు దగ్గర సింగోడం అని ఉంటది. ఆ సింగోడం కూడా దాటాడు. జూపల్లి కృష్ణారావు ఒకవేళ సొంతంగా డబ్బులు పెట్టుకొని నువ్వు తిరుగు రోజు అనంటే ఇట్లా 2 రోజులు పోయి 3 రోజులు బంద్ చేస్తాడు. ఓయ్ డీజిల్ వేస్ట్, పెట్రోల్ వేస్ట్ అని. ఎందుకంటే మనోడు కాకి కూడా భిక్ష చేయడు. ఆ టైప్ ఉంటాడు. కానీ మొత్తం ఎమ్మెల్యేలందరిని తీసుకొని సింగపూర్ జనం డబ్బు కదా! ఆయన నెత్తే కత్తె అన్నీ మనవే. ఈ నుంచి పోయి ఆడ ఎంజాయ్ చేసొచ్చారు పోయి మొన్ననే సింగపూర్. ఫ్రీక్వెంట్‌గా జూపల్లి కృష్ణారావు గారు సింగపూర్ పోతున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాట పట్టిండ్రు. రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బాట పట్టలే. ఆయన చంద్రబాబు బాట పడతాడు పడితే గిడితే. ఎందుకంటే సింగపూర్ ఒక రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌తో ఒప్పందాలు చేసుకోవడం అనేది మనం కేవలం చంద్రబాబు గవర్నమెంట్‌లో చూస్తాం. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ సింగపూరే. పొద్దుగాల లేస్తే లోట పట్టుకొని సింగపూరే పోవుడు. మనం లండన్ అంటాం కదా! లండన్ కాదు సింగపూర్ పోతుండే. తర్వాత వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యిండు. నో లండన్, నో సింగపూర్. తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళెవరు సింగపూర్ పోలే. ఏపీలో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగపూర్‌తో మళ్ళీ ఒప్పందాలు. అమరావతి ఆడ నీళ్ళ మునిగిపోయింది కదా మొత్తం. అదంతా సింగపూర్ డిజైనే. తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత నో సింగపూర్. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ సింగపూర్. ఆల్రెడీ చూడండి సింగపూర్ డైరీస్. ఆంధ్ర సీఎం నాయుడు టెల్స్ అఫీషియల్స్ టు రిస్టోర్ సెవర్డ్ టైస్ విత్ సింగపూర్. అంటే వాళ్ళతో ఉన్న ఒప్పందాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ రిస్టోర్ చేయమంటుండు. జగన్ వచ్చిన తర్వాత సింగపూర్తో అన్ని తెగతెంపులు అయిపోయినాయి. సింగపూర్ అంటేనే ఒక పెద్ద బ్లాక్ దందా వ్యవహారం అది. సింగపూర్ అనేది ఇప్పుడు అందరూ బ్యాంకాక్ ఎందుకు పోతారనంటే చెప్తారు కదా, అట్లా సింగపూర్ పోతే ఎందుకు పోతారంటే సింగపూర్లో ఏముండదు, అంతే నల్లదందా నడుస్తుంటుంది. ఆరోపణలు కూడా ఉన్నాయి చంద్రబాబు మీద. అయితే ఇప్పుడు చంద్రబాబుది అయిపోయింది కానీ చంద్రబాబుకు మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాము. సింగపూర్ పోవడంలో చంద్రబాబు నాయుడిని ఫాలో అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేది ప్రధానమైన చర్చ. ఎందుకంటే ఎందుకు పోతుంది సింగపూర్కు? సింగపూర్లో 2-3 రకాల పనులు ఉన్నాయి. ఒకటి టైగర్ బీర్ గురించి మాట్లాడాలి. టైగర్ బీర్తో మాట్లాడుతున్నట్టు షోపుట పిచ్చి యువతల ఈ కంపెనీలతో బ్లాక్మెయిల్ చేయాలి. కింగ్ ఫిషర్ వాళ్ళతో బ్లాక్మెయిల్ చేసుకోవాలి. అంటే చూసినావా ఆయన పోయిన టైగర్ బీర్తో మాట్లాడుతున్నాడు అంటే యువతల వచ్చి ఏదైనా సోఫా సెట్ చేయాలి. అట్లా సెట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద దందా కదా, చిన్న దందా కాదు కదా, చాలా కోట్ల దందా అది. కాబట్టి ఏ కంపెనీ అంత ఈజీగా వదులుకోదు. ఏదైనా నడుస్తే టాక్స్ వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ ఉంటారు, మాట్లాడుకుంటారు. కాబట్టి అదొక దందా. రెండోది ఏంటంటే తెలంగాణ విల్ ఎస్టాబ్లిష్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇండియా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీపీ. అంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు అక్కడ వ్యాపారస్తులు, సింగపూర్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వస్తారు. ఇక్కడ మనోళ్ళు జాగా ఇస్తారు. వ్యాపారం చేస్తాడు, వ్యాపారమే చేస్తాడు. ఈడేం సర్వీస్ ఏం చేయడు. అన్ని పీపీపీలే. ఈడేం దిక్కులేదు, దివానా లేదు, మనతోనే ఏం లేదు, మనతోన రొట్టె ముక్క కూడా లేదు. మూసి పీపీపీ ఎవడో వచ్చి బిజినెస్ చేస్తాడు అంటాడు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి దాన్ని కట్టడానికి కూడా పైసలు లేనట్టున్నాయి. ఆల్రెడీ అదానితో 100 కోట్ల రూపాయలు తీసుకుని వాపస్ ఇచ్చేసిండ్రు. మెగా కృష్ణతో 200 కోట్లు తీసుకొని అట్లే పెట్టుకున్నారు. ఆల్రెడీ దానికి ఇంకా రకరకాల ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు ఆయన చైర్మన్ కూడా కదా, అట్లాంటి వాళ్ళు ఫండ్ ఇచ్చారు. అయినా సరిపోతలేవు. దానికి ఏం చేయాలనుకుంటున్నారో తెలుస్తలేదు. అసలు స్కిల్ యూనివర్సిటీ మీద గవర్నమెంట్కి ఉన్న ఉద్దేశం ఏందో కూడా తెలియదు. స్కిల్ యూనివర్సిటీ అంటే స్కిల్స్ నేర్పించడం. ఏ ఏ ఏ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు కొరత ఉందో దానికి మన దగ్గర యువతను సిద్ధం చేయడం. ఒకవేళ దుబాయ్లో డ్రైవర్ల కొరత బాగుందనుకో, మన దగ్గర నుంచి పోయి అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళకు డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించడం. దానికోసమే ఇదంతా అడావిడి చేస్తున్నారు. అసలు వీళ్ళు చేసిన కసరత్తు ఏందో ఐటీఐల బదులు స్కిల్ యూనివర్సిటీ పెడతామని అన్నట్టు ఉంది, కనిపిస్తుంది. లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నా కూడా తెలియదు అది. అట్లా మొత్తం సింగపూర్ కంపెనీలతోన, సింగపూర్ వాళ్ళతో, అక్కడ ఉండే వాళ్ళతోన వీళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు. పోయిండ్రు సింగపూర్ పోయిండు. ఒకసారి ఆ వీడియో చూడండి. సింగపూర్లో ఉండే మన తెలంగాణ వాళ్ళు అని నేను అనుకుంటున్నా. మన తెలంగాణ వాళ్ళు మరి ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే సార్ ఎటు పోయినా చంద్రబాబు మనుషులు ముందు వస్తారు. అమెరికాకు పోతే పాపం మనోళ్ళు సెకండ్ సిటిజన్షిప్ వెనుకనే పడ్డారు అందరూ. కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు. మన ముఖ్యమంత్రి వస్తే మనం కలవాలి కదా, లేదు చంద్రబాబు మనుషులే కలిసిరు మొత్తం. మనోళ్ళు మస్తు తెగ ఫీల్ అయిపోయినారు. ఇదేందిరా బాయ్, అమెరికా వస్తే కూడా ఇంతే లేని. మరి వీళ్ళు ఎవరో బహుశా మన తెలంగాణలో కొద్దిమంది ఉన్నారా, అందరూ ఉన్నారా నాకు తెలియదు. వాళ్ళ ముఖాలు చూసి నాకు గుర్తుగా పడలేదు. కాబట్టి ఎనివే పోయిండ్రు, కలిసిండ్రు, అయ్యింది. తర్వాత ఇక్కడ మీటింగ్ అయింది. ఒక మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఆ మీటింగ్ ఫోటో కూడా మీకు చూపిస్తాను నేను.
ఈయన పేరు వచ్చేసి బాలకృష్ణన్. అక్కడ విదేశాంగ శాఖ మంత్రి సింగపూర్. చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆయనకు దోస్తుండే అక్కడ ఈశ్వరన్ అని మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆయన అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడ్డది. 12 నెలలు జైలు శిక్ష ఇచ్చింది. సంవత్సరం జైలు శిక్ష పడ్డది మొన్ననే 2024లో లాస్ట్లో పడ్డది జైలు శిక్ష. చంద్రబాబు నాయుడు చాలా దగ్గరడు ఆయన ఈశ్వరన్. అసలు ఈ దందాలు అసలు ఈయన చాలా ఉన్నాయి చంద్రబాబు మీద. చంద్రబాబు నాయుడు అక్కడ బ్లాక్ దందాలు చేస్తాడని, ఏవో వ్యాపారాలు ఉన్నాయని, అవి కాపాడుకోనికనే వాళ్ళకి ఇక్కడ అమరావతి కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాటలో రేవంత్ రెడ్డి గారు పోతున్నారని, ఇవన్నీ చాలా చాలా చర్చలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జైలు శిక్ష పడ్డది చూడు అక్రమాస్తుల కేసులో ఈశ్వరన్, ఈ బాలకృష్ణన్, వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు అనేది కూడా ఉంది చర్చ. వీళ్ళందరూ ఒకటే. అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో సింగపూర్ పోయిండేమో అన్నంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సింగపూర్లో ఉన్నాడు ఇప్పుడు. ఈయనకన్నా ముందు పోయిండు, ఒకరోజు ముందు పోయిండు కేంద్ర మంత్రి. మళ్ళీ ఇదంతా అనుకోని ప్లాన్ ప్రకారం పోయినరా, అక్కడ ఏం చేస్తున్నారు, పైకి అందరు కనిపించేవి ఆయన అమెరికన్ ఏంటది మన ఏపీ రాజధాని అమరావతి పేరు చెప్పుకొని దందాలు చేసిందని, మన వాళ్ళు స్కిల్ యూనివర్సిటీ పేరు చెప్పుకొని అక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇవేమి బయటికి కనబడవు. సింగపూర్ పోయే వాళ్ళు చాలామంది బ్లాక్ మనీని అక్కడ ఏదో పెట్టడానికి పోతారు అనే పెద్ద చర్చ ఉంది. దేశవ్యాప్తంగా రాజకీయాలు ఉంది చర్చ ఇది. ఇక మరి ఈయన బయటికి కనిపించే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కనిపిస్తే అక్కడ అమరావతి స్కిల్స్ కనిపిస్తాయి. అక్కడ వీళ్ళ స్కిల్స్ ఏందో తెలియదు. కానీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో సింగపూర్ టూర్ నడుస్తుంది అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. కాంగ్రెస్లో ఉండే కొన్ని సర్కిల్స్ మాట్లాడుతున్నాయి. ఇంక మరి ఆ ఈశ్వరన్ దోస్తు బాలకృష్ణతో ఈయన సమావేశమైండు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సింగపూర్లో ఉన్నాడు. ఏం జరుగుతుందో కానీ రేవంత్ రెడ్డి సింగపూర్ పోవడం అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడుని గుర్తు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పాలన గుర్తు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుని ఫాలో అవుతున్నాడు, చంద్రబాబు డైరెక్షన్లో సింగపూర్ పోయిన అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.